ఫస్ట్ టిప్ వచ్చి చూడండి. ఫస్ట్ టిప్ ఏంటంటే ఏసీ గురించి అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఏసీ ఎప్పుడైనా మీరు వాడినప్పుడు చూడండి, మీరు 18, 16 అట్లా పెట్టకుండా ఏసీ మీరు కూలింగ్ మీరు ఏం చేస్తారంటే మీరు 24 లేదంటే 28 అట్లా మీరు పెంచుకోండి. 28, 26 అట్లా. ఎందుకంటే కొంచెం కూలింగ్ తక్కువ వస్తుంది, పర్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్యాన్ మీరు ఆన్ చేసుకోండి. ఫ్యాన్ మీరు ఏం చేస్తారంటే 1లో 2లో పెట్టుకోండి. ఫ్యాన్ వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ మనకు ఫ్యాన్ పడడం వల్ల డైరెక్ట్ గాలి మనకే తగులుతుంది. గోడలు కూల్ అయ్యి రూమ్ అంతా కూల్ అయ్యి మనకు రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం కూల్ అయితే చాలు. ఆ విధంగా చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఏసీలో చూడండి, మీరు నైట్ పూట మీరు వాడుతున్నారు అనుకోండి ఏసీ, మీరు అలా వాడుతున్నప్పుడు మీరు టైమర్ ఆన్ చేసుకోండి. టైమర్ ఏంటంటే చూడండి, రాత్రి 12 గంటలకు ఆన్ చేసి ఉదయం 4 గంటల వరకు టైమర్ పెట్టుకోండి. అంతే. ఆ టైమర్ ఆడ వరకు మనకు ఏసీ పనిచేసి ఆఫ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా మనకు కరెంట్ బిల్ సేవ్ అయినట్టే. మార్నింగ్ మనకు 4 గంటలకు మనకు కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి మీకు అంత హీట్ ఉండదు. ఆ కూలింగ్ సరిపోద్ది మీకు 7 వరకు. డెఫినెట్గా మీకు ఆ రూమ్ టెంపరేచర్ వల్ల మీకు ఫుల్ కూలింగ్ వస్తుంది. ఈ విధంగా చేస్తే డెఫినెట్గా మీకు కరెంట్ బిల్ తగ్గే ఛాన్సెస్ ఉంది. ఓకే.